డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి వల్ల ఎన్నో జబ్బులు వస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. అది బ్రెయిన్కు సంబంధం కావచ్చు, తర్వాత నరాలకు సంబంధించిన జబ్బులు కావచ్చు, అంతేకాకుండా శరీరంలో వేరే భాగాలకు అంటే హార్ట్, తర్వాత కిడ్నీకి సంబంధించిన జబ్బులు ఎన్నిటికో కారణం అనేది అందరికీ తెలిసిన విషయమే. దీనికి సంబంధించి నేను కొన్ని చిన్న జాగ్రత్తలు అంటే డయాబెటిక్ పేషెంట్స్ కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించేదాని వల్ల ఎన్నో జబ్బులు రాకుండా మనం కాపాడుకునేదానికి అవకాశం ఉంది. దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకునేందుకు హెల్త్ ట్రయాంగిల్ ఆఫ్ డయాబెటీస్ అంటారు. అంటే దీంట్లో 3 కాంపోనెంట్స్. ముఖ్యంగా ఏమిటంటే ఫస్ట్ కాంపోనెంట్ ఏమిటంటే రెగ్యులర్గా మెడిసిన్స్ వాడడము, అంటే క్రమం తప్పకుండా మెడిసిన్స్ వాడుతూ సో షుగర్ అనేది కరెక్ట్గా లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే అది నెంబర్ 1 కాంపోనెంట్. నెంబర్ 2 వచ్చి బ్యాలెన్స్డ్ డైట్, అన్ని రకాల ఆహార పదార్థాలు సమపాలలో తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డయాబెటిక్ పేషెంట్లో ఇది ఇంపార్టెంట్, ఇది తక్కువ తీసుకోవాలి, ఇది ఎక్కువ తీసుకోవాలని ఏం లేదు. అన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తర్వాత రైస్, రోటీస్ ఇట్లాంటి అన్ని ప్రతి ఒక్కటి తీసుకోవడం అనేది, ఎగ్స్, తర్వాత ఫిష్ ఇట్లాంటివన్నీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో 3వ కాంపోనెంట్ ఏమిటంటే రెగ్యులర్ డైలీ ఎక్సర్సైజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ డే ఒక 20 minutes to 30 minutes ఎనీ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫర్ ఎగ్జాంపుల్ వాకింగ్ చేయొచ్చు, లేదా చిన్నగా జాగింగ్, లేదా ఎనీ ఎక్సర్సైజ్ లైక్ స్విమ్మింగ్, షటిల్, అటువంటి ఎక్సర్సైజ్ ఒక 20 minutes చేసేదాని వల్ల మనము ఆల్మోస్ట్ 99.9% ఆఫ్ ఈ జబ్బులు అంటే రాకుండా మనము కాపాడుకునేదానికి అవకాశం ఉంది.